గైస్ రీసెంట్గా మన సూర్య గారు లీడ్ యాక్టర్గా వచ్చిన కంగువా అనే మూవీ థియేటర్స్లో రిలీజ్ అయింది కదా. అయితే నేను ఆ మూవీని జస్ట్ ఇప్పుడే చూడడం అయితే జరిగింది. సో ఈ వీడియోలో మనం ఏంటంటే అసలు ఆ మూవీ ఎలా ఉంది ఏంటి అనేది డిస్కస్ చేద్దాం. ఓకేనా, లెట్స్ గో. అయితే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీలో స్టోరీ లైన్ ఏంటి అనే విషయానికి వచ్చినట్లయితే గైస్, మూవీ స్టార్టింగ్లోనే పోలీసుల దగ్గర బౌంటీ హంటర్గా పనిచేస్తున్న ఫ్రాన్సిస్ అనే వ్యక్తికి ఒక ల్యాబ్ నుంచి తప్పించుకున్న జీటా అనే ఒక చిన్న బాబు అయితే కలుస్తాడనమాట. అయితే ఇక్కడ ఏంటంటే ఫ్రాన్సిస్కి జీటా కలిసిన తర్వాత అసలు ఏం జరిగింది అండ్ వీళ్ళిద్దరికి అండ్ కంగువాకి మధ్య సంబంధం ఏంటి అనేది మనమైతే మూవీలో చూడాల్సి ఉంటుందన్నమాట. సో మొత్తానికి అర్థమైంది కదా స్టోరీ లైన్ ఏంటి అనేది. అయితే ఇప్పుడు ఈ మూవీ ఎలా ఉంది అనే విషయానికి వచ్చినట్లయితే గైస్, మూవీ అయితే పర్లేదు, టైంపాస్ కోసం ఒకసారి అయితే చూసేయచ్చు. అండ్ ఇప్పుడు ఇందులో ప్లస్ పాయింట్స్ ఏంటంటే ఈ మూవీకి పెద్ద ప్లస్ ఏదైనా ఉంది అంటే అది మన డిఎస్పి గారి మ్యూజిక్కే. ఎందుకంటే మన డిఎస్పి గారు ఇచ్చిన సాంగ్స్ అండ్ బీజిఎం అయితే ఈ పీరిడికల్ యాక్షన్ డ్రామా మూవీకి చాలా బాగా యాప్ట్ అయినాయనే చెప్పాలి. ఇంకా సింపుల్గా చెప్పాలనేసి అంటే వితౌట్ మన డిఎస్పి గారి మ్యూజిక్ ఈ మూవీ జీరో అన్నమాట. అంత బాగుంది ఇందులో మ్యూజిక్ అయితే. ఎస్పెషల్లీ బీజిఎం మాత్రం కొన్ని సీన్స్ని చాలా బాగా ఎన్హాన్స్ చేసి ఎలివేట్ చేసింది. అలాగే ఈ మూవీలో విజువల్స్ అన్నీ కూడా చాలా గ్రాండియర్గా సూపర్ ఉన్నాయన్నమాట. దీనికి తోడు ఇందులో సముద్రంలో వచ్చే యాక్షన్ బ్లాక్స్, స్నో ఫైట్ సీక్వెన్సు, క్రొకడైల్ ఫైట్ సీక్వెన్సు, ఫారెస్ట్లో వచ్చే యాక్షన్ సీక్వెన్సెస్ ఇవన్నీ కూడా టాప్ నాచ్లో ఉన్నాయనే చెప్పాలి. ఇంకా ఇందులో మన సూర్య గారు కూడా ఒక పక్క వారియర్గా అండ్ ఇంకో పక్క మోడర్నైజ్డ్ పర్సన్గా తన ఈజ్ఫుల్ యాక్టింగ్తో అదరగొట్టేశారు. అండ్ అంతేకాకుండా ఎమోషనల్ అండ్ యాక్షన్ సీక్వెన్సెస్లో మన సూర్య గారి యాక్టింగ్ అయితే పీక్స్లో ఉందనే చెప్పాలి. అండ్ ఇందులో యాక్ట్ చేసిన మిగిలిన యాక్టర్స్ అందరూ కూడా లైక్ బాబీ డియోల్ గారు, యోగి బాబు గారు, దిశా పటాని, ఇలా మిగతా యాక్టర్స్ అందరూ కూడా పర్లేదు, వాళ్ళ క్యారెక్టర్స్కి తగ్గట్టు బాగానే పెర్ఫామ్ చేశారు. మెయిన్గా ఈ మూవీ క్లైమాక్స్లో వచ్చే ట్విస్టే కానీ అండ్ అక్కడ వచ్చే క్యామియోనే కానీ ఇవన్నీ కూడా సూపర్ ఉన్నాయన్నమాట. లాస్ట్గా ఏంటంటే ఇందులో సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ వాల్యూస్, 3D ఎఫెక్ట్స్ ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి. సో మొత్తానికి ప్లస్ పాయింట్స్ విషయానికి వచ్చినట్లయితే ఇదన్నమాట మ్యాటర్. అండ్ ఇప్పుడు ఇందులో మైనస్ పాయింట్స్ ఏంటంటే ఈ మూవీలో ఒక పాన్ ఇండియా మూవీకి కావాల్సిన గ్రాండ్యూర్నెస్ అండ్ విజువల్స్ ఉన్నప్పటికీ కూడా కంటెంట్ మాత్రం పాన్ ఇండియా రేంజ్కి తగ్గట్టు లేదనే చెప్పాలి. అండ్ మూవీ స్టార్టింగ్లో ఫస్ట్ ఒక 30 minutes అయితే చాలా స్లోగా ఉంటుందన్నమాట. అలాగే ఇందులో సాంగ్స్ బాగున్నప్పటికీ కూడా వాటి ప్లేస్మెంట్ మాత్రం అస్సలు పర్ఫెక్ట్గా లేదు. ఇంకా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని యూజ్ చేసి మన సూర్య గారికి చెప్పించిన డబ్బింగ్ కూడా ఏం బాగాలేదు. అండ్ ఇందులో చాలా ప్లేసెస్లో అస్సలు లాజిక్సే లేవన్నమాట. మెయిన్గా ఇందులో ఒక్క మన సూర్య గారి క్యారెక్టరైజేషన్ తప్ప మిగిలిన అందరి క్యారెక్టరైజేషన్స్ కూడా చాలా వీక్గా ఉన్నాయనే చెప్పాలి. లాస్ట్గా ఏంటంటే దీని డైరెక్టర్ శివ గారు ఎంచుకున్న పాయింట్ బాగానే ఉన్నప్పటికీ కూడా దాన్ని ఎగ్జిక్యూట్ చేయడంలో మాత్రం తను ఫెయిల్ అయ్యారనే చెప్పాలి. సో మొత్తానికి మైనస్ పాయింట్స్ విషయానికి వచ్చినట్లయితే ఇదన్నమాట మ్యాటర్. అయితే ఇక్కడ ఓవరాల్గా ఏంటంటే గైస్, ఈ కంగువా మూవీ బాగుందా బాగాలేదనేసి అంటే నేను ముందు చెప్పినట్లు దీన్ని టైంపాస్ కోసం అయితే ఒకసారి చూసేయచ్చు. అండ్ నేను ఈ మూవీకి 5కి 2.75 రేటింగ్ ఇస్తున్నా. సో మీరు కూడా ఒకవేళ ముందే ఈ మూవీని చూసినట్లయితే మీరు దీనికి ఎంత రేటింగ్ ఇస్తారో అది కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. ఓకేనా, దిస్ ఈజ్ లోకేష్ సైనింగ్ అవుట్. జై హింద్.